హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఇప్పుడైతే మనము కొండపల్లి వెళ్తున్నామండి. కొండపల్లిలో మా చెల్లి వాళ్ళు ఉంటారు. మరి వచ్చిన దగ్గర నుంచి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతిరోజు ఏదో ఒక పని ఉండడం వల్ల డిలే అవుతుంది. ఇప్పుడైతే కనుక మనం ఇంకా లాస్ట్ అనమాట, ఇంకా రేపు వెళ్ళిపోతున్నాము హైదరాబాదు. అందుకని చెప్పేసి ఈరోజు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మరి వాళ్ళు ఉండేది కొండపల్లిలో కాబట్టి చెల్లి అయితే పిలిచింది రమ్మని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి లంచ్ అక్కడ చేసేసి కాసేపు ఉండి వచ్చేస్తాం అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక మరి మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు టైం అయితే కనుక 1:30 అయింది. నేను సుహాసిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి 2:30కి చింతల్లి రెడీ అయ్యి కుమారి వదిన రెడీ అయ్యి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. మేము ముగ్గురం గడుచుకొని కొండపల్లి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము కొండపల్లి, కుమారి, చింతల్లి, నేను ముగ్గురం వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే లంచ్ అది ప్రిపేర్ చేస్తారు. అక్కడ భోజనం చేసి కాసేపు ఉండి ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే బయటికి వెళ్ళి కొంచెం అలా తిరిగి బుడ్డది ఉంది, ఆ బుడ్డదానికి ఏదో ఒకటి చూపించాలి. లేదంటే కనుక దానికి సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట. అదేంటి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేస్తాం ఇంటికి. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. మా వదిన అలా చెల్లాడి ఇంటికి వెళ్తున్నామండి, కొండపల్లి. అంత నీరసంగా చెప్తున్నావు ఏంటండి? నీరసంగా ఉన్న ఉత్సాహం తెచ్చుకొని ఉల్లాసం తెచ్చుకొని మేమంతా షాపింగ్ తిరిగి నీరసం వచ్చింది. మళ్ళీ ఈరోజు కొండపల్లి తిప్పుతుంది మా వదిన. కొండపల్లి బొమ్మలు చూపిద్దామని. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిల్లా, ఇంకా అక్కడ ఫేమస్ అదే కొండపల్లి వాటర్ ఫాల్స్, అక్కడ లేక్ కూడా ఉన్నట్టుంది కదా, లేక్ కూడా ఉన్నట్టుంది. మరైతే తెలియదు, చక్కగా ఒక రోజు వెళ్ళి మరి యూట్యూబ్ చేస్తున్న దాని తీసుకెళ్తా. ఎప్పుడు వెళ్దాం? మిట్ట మధ్యాహ్నం వెళ్ళేది మనుషులను చూడటానికి, పొద్దున్నే వెళ్ళేదేమో నేచర్ చూడటానికి. కాబట్టి ఇప్పుడు నువ్వు సైలెంట్గా నేచర్ చూడటానికి మనుషులు సహకరించట్లేదు. మనుషులు సహకరించట్లేదు అక్కడ. అది మా వదిలి కంటే కొండపల్లి కిల్లా, కొండపల్లి బొమ్మలు, కొండపల్లి వాటర్ ఫాల్స్, ఆ నేచర్ అన్నీ చూపించాలంట. చూపించేద్దాం, ఆ దూరం కూడా తీసేద్దాం. మరి ట్రెక్కింగ్ చెయ్యాలి, చేస్తావా? మరి జారుడు వల్ల ఏముంటదమ్మా, కొండలో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు అన్ని దాటుకొని వెళ్తేనే నీకు వాటర్ ఫాల్స్ వస్తాయి అక్కడ. దాన్నే ట్రెక్కింగ్ అంటారు. అడవిలో నుంచి వెళ్ళాలి. అది దాంట్లోనే ఉంటది చూడాలి. సరే వద్దా, అయితే వెళ్ళొస్తాము. ఉంటే కనుక రేపో ఎల్లుండో కలుద్దాము. ఒకవేళ వెళ్ళిపోతే కనుక బాయ్, సీయో నెక్స్ట్ మళ్ళీ జర్నీ విజయవాడ వచ్చినప్పుడు కలుద్దాం. నేను రమ్మంటున్నాను, రాను పొమ్మంటుంది. ఏం చేయమంటారు నన్ను? ప్రేమ కలిగి పిలిస్తే చూడండి, ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఇంటికి. అర్ధరాత్రి నిద్ర పట్టక నాకేదో పోస్ట్ పెట్టింది నిన్న. అది చూసి నాకు నిద్ర పట్టలేదు నిజంగానే. నా నిద్ర చెడగొట్టిన దేవత లేదు. సరే ఫ్రెండ్స్, ఓకే. అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ పెట్టుకొని చూస్తున్నావా? ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేస్తాము. కొండపల్లి వెళ్ళే బస్సు స్టాప్ ఎక్కడో చూసుకోవాలి. అది తగ్గించివే, కట్టేవే, అది ఎలాగ లేదు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాము. ఇక ఎండకు పడి వచ్చాం కాబట్టి చక్కగా కూల్గా మిరిండా ఇచ్చింది. పల్పి ఆరెంజా
అదంటే చూస్తే కలర్ చూసి మిరండా అనుకున్నాను, కాదంట పల్పి ఆరెంజ్ అంట. ఫోన్లో బతికించింది. కొండపల్లి పల్పి ఆరెంజ్ అలాగే ఉంటుంది, పలుచగా ఉంటుంది. మంచిగా ఉన్న టేస్ట్ చింతలు ఓకేనా? ఓకేనా? భయపడిపోయింది ఎక్కడ భోజనం పెట్టేసిద్దో పిన్ని అనుకొని. నువ్వు తాగవా? వెళ్ళిపోయింది ఇది. సూపర్ ఫాస్ట్. ఇది నాకు చెప్పు నువ్వు. నీకు తెలియదంటే ఎట్లా కుదిరిద్ది? మీ ఏరియాకి వచ్చినప్పుడు నువ్వే తీసుకెళ్ళాలి మమ్మల్ని. సర్ప్రైజ్. ఆ ఏరియా పేరు ఎక్కడికి వెళ్తున్నావు కూడా నువ్వే చెప్పాలి. మమ్మీని అడిగి చెప్పి ఎక్కడికి వెళ్తున్నాము. సరే బాగుంటుందా? ఒక్కసారే వెళ్ళావా? మొన్న మధ్య పెరిగి సునామీ వచ్చింది. పెరిగా ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి పెర్రైకి వెళ్తున్నాము. నేనైతే ఇప్పటి వరకు కొండపల్లి కిల్లా కానీ కొండపల్లి చూస్తానండి, ఎందుకంటే వచ్చిందే కొండపల్లి కాబట్టి. కొండపల్లి కిల్లా కానీ పెర్రై ఘాట్ కానీ అసలు చూడలేదు. ఇప్పుడైతే మనం కొండపల్లి కిల్లాకి అయితే వెళ్ళలేములే, ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది. ప్రస్తుతానికి నేను ఎక్కే ఓపిక లేదు కాబట్టి దానికోసం సపరేట్గా ఇంకోసారి వెళ్ళాం. ప్రస్తుతానికి పెర్రై ఘాట్ అయితే అంత ఎత్తే ఉంటుంది, జస్ట్ వెళ్ళిపోయి చూసి వచ్చేయచ్చు. ఇప్పుడైతే మనం పెర్రై ఘాట్కి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడి నుంచి ఎంత దూరమో కూడా తెలియదు మనకి. వాకబుల్ డిస్టెన్సు లేకపోతే ఆటో ఎక్కాలో ఏమీ తెలియదు. ప్రస్తుతానికి అయితే కిందకి వెళ్తే మనకి రూట్ ఏంటన్నది అర్థమైంది. ప్రస్తుతానికి కిందకి వెళ్తాం. ఇంటికి నేను ఇంటికి రావాల్సిందే, ఎందుకంటే అన్నం తినకపోతే అది ఏమీ లేదు, టైట్ చేసేది మనతో. ఏంటి సబ్జా గింజలా? సర్లే వచ్చేది మళ్ళీ. షిప్లు ఉన్నాయి అక్కడ, అటు షిప్లు ఉన్నాయి, అటు షిప్స్ ప్లేస్లో వచ్చాయి. వాటర్ అటు షిప్స్ ఉంటాయి. ఇప్పుడైతే పెర్రీకి వచ్చేసేసాము. చూడండి చుట్టూ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంకొచ్చే దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా జనాలు ఎవ్వరూ రాలేదు. ఇప్పుడే ఒక్కొక్కళ్ళు రావడం స్టార్ట్ చేశారు. మొత్తం ఇది ఒక షూటింగ్ పాయింట్ లాగా అయిపోయింది. ఫ్రైడే ఇదంతా పెర్రీ అన్నమాట. మొత్తం సాయంత్రం పూట్ల చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా రిలాక్స్ అవుతున్నారు. మా చెల్లెళ్ళకి ఇక్కడ పెర్రీ దగ్గరే కాబట్టి ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఇంకా ఇవాళ పెర్రీకి అయితే రావటం జరిగింది. కుమారి మా చెల్లి చక్కగా బెంచ్ మీద కూర్చొని మంచిగా ఫోన్లు చూసుకుంటున్నారు. సెల్ఫీ దిగుతుంది వదిన. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. వాటర్ కూడా మంచిగా నడుస్తున్నాయి. దిగడానికి అవ్వదేమో, కొంతమంది అయితే స్నానం చేస్తున్నారు. సూర్యుడు చూడండి ఎంత ఎర్రగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో.
ఉందో లోపల అదిగో ఉన్నాయా? ఏమొచ్చినాయి? చేపలు వచ్చినాయా? నాకేం కనిపించలేదు. వేడిగా వస్తుంది, చల్లగా మనం దిగాం కదా అప్పుడు మొక్కలు అన్ని ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్. ముల్లకాయలు ముల్లకాయలు అంటావు మేము ఇంటికాడ ఉన్నాయి కదా మొక్కలు అలా జామ చెట్టు ఉంది. జామకాయలు ఉన్నాయా? పక్కనేస్తారా? ఇక్కడైతే జామ చెట్టు ఉంది, జామకాయలు ఉన్నాయో అని చూసుకుంటుంది కుమారి. ఇక్కడ చూడు ఏమో ఉంది. తెస్తాడంట బ్యాటరీలు. తెలుగులో ఉంటాయి. నా కూతురు ఒక మాట కలుగుతుంది. నాకు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ సాటిస్ఫాక్షన్. అల్లం పేస్ట్, వెళ్ళిపోయి అది అవన్నీ ఇక్కడ పట్టించేసుకుని వెళ్ళిపోవాలి. కాకపోతే గిన్నెలు, తెపాలాలు, గరిట్లు అవన్నీ అన్నీ తీసుకొని వెళ్ళాలి. అవునే, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ తరిగేసుకుని డైరెక్ట్గా చికెన్ కడిగేసుకుని కూడా పెట్టేసుకుని అవును వేసేయడం, కలిపేయడం, తిప్పేయడం. జస్ట్ పొయ్యి రాజుబడితే కష్టం అంతే. అవును. చీకటి పడిపోయింది. వెళ్ళిపోదామా ఎల్సా? వెళ్ళిపోదామా? ఒక్కొక్కటేంటి? చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం ఇంకా. ఏంటది? నాకు నోట్ అర్థం కదా. ట్రాంపోలినా? ట్రాంపోలిన్ చెప్తున్నాను, చిన్నపిల్లలు కాదు. ట్రాంపోలిన్ అది కూడా చాలు, అయిపోయింది. నిన్నడు చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు జనాలు, కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మొత్తం ఇంకంతా ఫుల్ అయిపోతుంది. చక్కగా ఇక్కడ బోర్ కొట్టినప్పుడు తినడానికి స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. వెళ్ళిపోదామా? ఇంకా ఆటో కోసం చూస్తాం. ఆటో వస్తే వెళ్ళిపోయి ముంచుడు చేసి వెళ్ళిపోవడమేనా? విజయవాడ అంతే. చలో విజయవాడ. కొండపల్లి నుంచి చలో విజయవాడ. పాయింట్లో ఉన్నాం కదా, అక్కడ వచ్చేసింది. ఎంత లోయగా ఉంది. 4-8 నిమిషాలు ఎక్కేసింది వాటర్. ఎక్కడ దాకా వచ్చినాయి? అడ్డు రోడ్డు దాకా వచ్చేసింది వాటర్. ఇదంతా మునిగిపోయింది. అంతా మునిగిపోయింది. మన వరదలకి అక్కడ అపార్ట్మెంట్ సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. బోట్లు వేసుకుని తీసుకొచ్చారు మనుషులు అపార్ట్మెంట్. ఇంటికి వచ్చినాయి. మా ఇంటికి చాలా ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము. ఆటో కూడా వచ్చేసేసింది. ఇంకా ఆటో ఎక్కేసేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఏది కదా నీళ్ళు కదా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసేస్తాము. పైకి వెళ్తున్నాము.
డిన్నర్ చేసేసి వెళ్ళిపోతాం. కొంచెం ఒక ముద్ద చాలు అంతే. చాలు 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 ఇంకొద్దు, వద్దు 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 వద్దు, పీస్ వద్దు, పీస్ వద్దు. మరి ఏం వేసుకుంటావు? ఏం వద్దు, చిన్న ముక్క వేసుకోవే. కానీ ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉండడం వల్ల మంచం మీద తినాల్సి వస్తుంది అంతే. డైనింగ్ టేబుల్ లాగా అన్ని ఇక్కడ బిర్యానీ బాగుండిద్ది, ఫేమస్. ఎవరే ఎలా ఉంది చింతలే, బిర్యానీ బాగుందా? బాగుంది. ఇక్కడ ఫేమస్ బిర్యానీ తిను. చేసుకోవద్దు. అమ్మ వద్దమ్మా, 2 పీసులు నేను తినలేను అన్న. ఏం పర్వాలేదు. ఒక పీస్ నీకు, ఒక పీస్ అన్నయ్యది అనుకుని తినేసి. అంతే. పెద్ద పీసులు. నువ్వు తోడమాకే బాబు, కావాలంటే నేను పెట్టుకుంటాను. మనకి కొంచెం వేడి చేసింది కాబట్టి జస్ట్ కొంచెం రైస్ వేస్తున్నాను అంతే. తోటకూర ఫ్రై అయిపోయి కానీ విజయవాడ వెళ్ళిపోతున్నాము. టైం అయితే ఇప్పుడు అయిపోయింది. మరి బస్సులు ఉంటాయో ఉండవో తెలియదు. ఇంకొంచెం లేట్ అయితే మనకి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి నిదానంగా వెళ్ళిపోతే ఏదో బస్సు ఎక్కేసి బస్సుని బస్ స్టాండ్ చేరుకుంటే మనం మొగలాస్పురం వెళ్ళిపోవచ్చు అనమాట. ఉండమంటేనేమో ఏదో వేసి చెప్తున్నారు మీరు. చక్కగా అయిపోయి కోటి చాందీకి వెళ్ళేవాడు చక్కగా పేరుకి. జర్నీ మొత్తం కంగారు పడదు. దాని నుంచి ఫేస్లో కనిపిస్తుంది నాకు. సండే నుంచి పట్టుకుంటాం. మా చెల్లేమో నేను వెళ్ళిపోతానంటే వద్దంటుంది. ఆదివారం ఎక్కడికో చోటుకి వెళ్దాము, పట్టేసుకున్నాను. ఎక్కడికో చోటుకి వెళ్దాం అంటుంది. ఎలా ఉంటుందో చెప్పు, అది పరిస్థితి. బాయ్ బంగారం. బాయ్. సాయంత్రం మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ.